పెన్షన్స్ ఏమైనా ఉంటాయా మీకు ఇంటికి ఏం లేదండి, ఏం పెన్షన్ ఏం లేదండి, ఏం పెన్షన్లు ఏం లేవండి. చూపించారు ప్రభుత్వ పథకాలు లేవు, గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చూపించారు, ఓకేనండి. దానికి వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం ఏమైనా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారా? ఏం లేవండి. అమ్మఒడి లేదండి. ఆప్కోస్ ఎంప్లాయీలో వికలాంగులు ఉన్నారండి, వికలాంగుడికి వికలాంగ పెన్షన్ లేదండి. ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీ, మరి గవర్నమెంట్ ఎంప్లాయీ చెప్పినప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీతో సమానంగా జీతాలు ఇవ్వండి, అదేనివ్వండి ఇదేనివ్వండి. మెడికల్ పరంగా ఏమైనా మీకు అండగా నిలబడుతున్నారా? ఏం లేదండి, ఏం లేదు. మెడికల్ లీవ్స్ మెడికల్ లీవ్స్ లేవండి, మెడికల్ సిక్ లీవ్ లేవండి. ఒక విషయం చెప్తానండి, నేను 3,900కి ఈ ఆప్కోస్ ఎంప్లాయీగా జాయిన్ అయ్యానండి. మా ఫ్రెండ్ బట్టల షాప్లోని 2,000 రూపాయలు జాయిన్ అయ్యాడండి. ఆయన ఇప్పుడు 50,000 తీసుకుంటున్నాడు జీతం. వాళ్ళ నాన్నగారికి ఆరోగ్యం బాగోకపోతే అతను కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ చేసి షాప్ గల వాండరు ఆయన ఒక 50,000 60,000 పెట్టుబడి పెట్టి ఆయన వైద్యం మొన్న మా నాన్నగారు వాళ్ళ అమ్మగారు బాగోక నేను హాస్పిటల్ తీసుకొని జాయిన్ చేస్తే మా నాన్నమ్మగారిని విశాఖపట్నం కేజీహెచ్కి వెళ్ళిపోయా. వాళ్ళకి ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వాళ్ళకి ఎలాంటి గిఫ్ట్ ఇచ్చారు, గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసే వాళ్ళకి ఎలాంటి గిఫ్ట్ లేదండి. ఇప్పుడు సామాన్య ప్రజలకే కానీ పేద ప్రజలకే కానీ వాళ్ళు ఫ్రీగా వైద్యం చేయించుకోవడానికి ఇప్పుడు ఆరోగ్యశ్రీ అనేది కూడా తీసేస్తున్నారు అన్నారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కూడా లేకపోతే మరి ఎలా బతుకుతారు సామాన్య ప్రజలు? బతకడం కష్టం. ఆరోగ్యశ్రీ కూడా లేకపోతే బతకడం కష్టం. ఆరోగ్యశ్రీ ఉందనంటే మనిషి కష్టపడి తెచ్చుకున్న కూలి డబ్బులు తినడానికి సరిపోతుంది. కష్టం వస్తే ఆరోగ్య భద్రత ఉంది కదా నాకు హామీతో సామాన్య మానవుడు జీవితం. అది కూడా లేకపోతే చచ్చినా ఒకటే బతికినా ఒకటే. ఏ ప్రభుత్వం ఉన్నా ఒకటే. అంటే మా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి జగన్ గారు మోసం చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు కూడా మోసం చేసే రూట్ లోకి వచ్చారండి. ఎందుకని అంటారా, చంద్రబాబు నాయుడు గారు గతంలో మీకు జాబ్ కావాలంటే బాబు రావాలని చెప్పిన వ్యక్తి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ రెగ్యులర్ చేస్తానని. జగన్మోహన్ రెడ్డి గారు ఏమడిగారు, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు జాబ్ కావాలంటే బాబు రావాలన్నారు, బాబు వస్తే జాబ్ ఇస్తామన్నారు, ఎవరికి ఇచ్చావయ్యా జాబ్, నీ కొడుకు ఇచ్చావు 4 జాబులు అని జగన్ గారు అడిగారు. నాకు దేవుడు వరం ఇచ్చి ముఖ్యమంత్రి పదవి వస్తే నేను విన్నా మాట మార్చను మడం తిప్పను, ఈ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులర్ చేసి తీరుతాను అని అన్నారు. ఆయన 5 ఏళ్ళ పరిపాలన కూడా ఆయన కూడా పాదయాత్ర చేసేటప్పుడు ప్రతి జిల్లాలో నుంచి మెమరాండం ప్రతి ఆప్కోస్ ఎంప్లాయీ కలిసి ఏ నాయకుడు వస్తాడు ఉపకారం చేస్తాడు ఎవడైనా ఆదుకోపోతాడని చూసి సగం జీవితం సంకనాకపోయి ముడుకులు అరిగిపోయి కాలు అరిగిపోయి చచ్చే ముందే ఇంకెవడైనా వస్తాడు, ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చింది ఏదైనా ఉపకారం చేస్తుందని ఆశతోని జనం ఉన్నారు. వీళ్ళు ఎంతవరకు చేస్తారు చేయరా అనేది పరిపాలన బట్టి ఎదురు చూస్తాను. రాబోయే కాలంలోనూ ఎంప్లాయీస్ కష్టాలను చూసి వాళ్ళ కష్టాలను ఆదుకుంటే అనుకూలంగానే ఉంటారండి. ప్రజల్లోని భాగం ఎంప్లాయీస్, ప్రభుత్వంలోని భాగం ఎంప్లాయీస్. అయితే రాజకీయ పార్టీలో వాళ్ళ కష్టాలు సుఖాలు ప్రజలతో పంచుకొని ఒకసారి వాళ్ళ ప్రభుత్వం ఇప్పుడు ప్రజల్లోకి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళ కష్ట సుఖాలను ప్రజలతో పంచుకొని వాళ్ళు అందలాలు ఎక్కుతున్నారు. ఈ రోజు సగటు ఎంప్లాయ్ అటు ప్రజల్లోని భాగం అటు ప్రభుత్వంలోనే భాగం. ఇదే పరిస్థితిని మేము కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం. వాళ్ళు చేస్తున్నాడు, మంచి చేస్తే మంచి చెప్తామండి, చెడు చేస్తే చెడే చెప్తామండి. అదే ఎంప్లాయ్ మంచి చేస్తే మంచి చెప్తాం, చెడు చేస్తే చెడు. ప్రజల్లోకి వెళ్తాం, ప్రజలకి ప్రభుత్వానికి వారదే ఎంప్లాయ్. పెద్ద ఉద్యోగస్తులైన చిన్న ఉద్యోగస్తులు కడుపు బాధ తీర్చమంటున్నాం.